పోలి స్వర్గం విశిష్టత. కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి గడియలో చేయు దీపారాధనను పోలి స్వర్గం దీపారాధన అంటారు. ఇందుకు సంబంధించిన ఇతిహాసం: పూర్వం వారణాసి ప్రాంతంలో విశాల నగరంలో రజకమ్మ అనబడే రజక స్త్రీ ఉండేది. ఆమెకు 7 కుమారులు. వారందరికీ వివాహాలయ్యాయి. ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది. ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు, కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కావు. ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికీ తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది. కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తాకోడళ్ళంతా నదీ స్నానానికి వెళ్ళేవారు. పోలమ్మకు మాత్రం పనులు అప్పచెప్పి ఇంటి వద్దే వదిలేసేవారు. పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి ఒత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది. భగవత్నామ పారాయణ చేసుకుంటూ ఉండేది. పోలమ్మకు ఆయుర్దాయం తీరింది. సునాయాస మరణం కలిగింది. విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకువెళ్తున్నారు. నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెళుతున్నదని కేకలు వేశారు. ఆ కేకలు విన్న అత్త తోడికోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించారు. శరీరంతో విష్ణు సాయుధ్యం పొందటం పోలి చేసుకున్న సుకృత ఫలం అని ప్రశంసించారు. నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలి స్వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తమైంది.